అనుకుంటున్నాడు. ఇచ్చిన శరీరాన్ని పరమాత్మ ఇచ్చిందని మర్చిపోయావు. మధ్యలో కష్టపడి సంపాదించుకునే డబ్బులు ఇది సాల్లేనా, ఇంకా కావాలి స్వామి, ఇంకా కావాలి స్వామి అనేది ఆ సాయిబాబాకు, ఈ ఎల్లమ్మకు, ఆ పుల్లమ్మకు అందరికీ పూజ అనే పేరుతో రకరకాలైనటువంటి ఖర్చులు పెట్టి రకరకాలుగా ఈ యొక్క మానసికంగా నాశనం అవుతున్నారు తప్ప బాగుపడడానికి కాదు. నిజంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు, చేసేవాళ్ళు బాగుపడుతున్నారా ఆలోచించండి. మనస్సులో బాగా ఆలోచించండి. అక్కడికి పోయి వచ్చిన వాళ్ళకి ఇస్తాంది. ఎవ్వరు దేవుడు ఇవ్వడు, రాసి పెట్టాడు రాత ప్రకారం. అది అయిపోయే వరకు కొత్త లిస్టు రాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏ కష్టమో, ఎప్పుడు ఏ దుఃఖమో, సంతోషమో ఏది రావాలో టైం ప్రకారం వస్తూ ఉంటాయి ఈ జన్మ పోయే వరకు. మధ్యలో ఇప్పుడు నువ్వు ఏదో చేశావని ఇవ్వడానికి వాని చేత కాదు, వీని చేత కాదు, భగవంతుని చేతనే కాదు. మళ్ళా రాత ఎట్లా మార్చి రాస్తాడు?